దేవునిని మనము ఎందుకు స్తుతించాలి? దేవునిని మనము ఎందుకు స్తుతించాలి, కీర్తించాలి, సేవించాలి, ఘనపరచాలి? ఎందుకు? ఆయన స్తుతిస్తే, ఘనపరిస్తే మనకేమొచ్చింది? ఇదే వాక్య భాగంలో మనకు తెలుస్తుంది. ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి చెప్తారు. దేవునికి మహిమ. మనం ఈ భాగంలో చూస్తే భక్తుడు అంటారు, రెండో చరణంలో 1, శత్రువు విషయములో సంతోషింపక, శత్రువులు నా ఎడల వారు సంతోషించలేక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అది పోగా కిందికి వచ్చేసరికి, యెహోవా నా దేవా, నేను నీకు మొరుపెట్టినప్పుడు 1 స్వస్థతనిచ్చాడు గనక మంచిది. 2, దేవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసినందుకు స్తుతించాలి. నేను గోతిలోనికి దిగకుండా నన్ను బ్రతికించినావు గనక నీకు స్తుతి. అది అట్లుండగా కిందికి వచ్చేసరికి 9, మన్ను నిన్ను స్తుతిస్తుందా? నీ సత్యమును గురించి అది వివరిస్తుందా? యెహోవా, ఒక్కసారి నా మనవి ఆలకించు, నన్ను కరుణించు. యెహోవా నాకు సహాయుడవై ఉండు. 1, బ్రతికించినందుకై, స్వస్థతని ఇచ్చినందుకై, పాతాళానికి పోకుండా, గోతులో మనం ఉండకుండా దేవుని బ్రతికించినందుకై స్తుతించాలి. ఆయన అంటారు, ఒకవేళ నన్ను చంపేసినావు అనుకో, పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారండి? మన్ను నేను స్తుతిస్తుందా? స్తుతించు కదండి. మరి చచ్చిపోతే ఏం ప్రయోజనం? ప్రయోజనం. అందుకని నీవు నన్ను బ్రతికించినావు కాబట్టి, నీవు నన్ను పాతాళంలో దిగజారిపోకూడనట్లు నన్ను రక్షించినావు కాబట్టి, స్వస్థత ఇచ్చినావు కాబట్టి, మరి మీరు చేసినటువంటి మేలులకు ప్రతిగా నేను నిన్ను స్తుతించుట తగుతుంది. అయితే యెహోవా, ఒక్కసారి ఆలకించి నన్ను కరుణించుము, నాకు సహాయుడవై ఉండుము. ఆయన ఉంటారు, సందేహం ఏమి లేదు. అయితే కృతజ్ఞతగా నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు గనక. మన అంగలార్పుని నాట్యంగా మార్చినందుకు ఆయన్ను స్తుతించాలి. కిందికి వచ్చేసరికి, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసినావు, అందుకే నేను స్తుతిస్తున్నాను. గోనె పట్ట అనే విషయాన్ని మనం చూస్తే, చాలామంది ఆనాడు పితరులు గోనె పట్ట కట్టుకొని దేవుని స్తుతించేవారు. గోనె పట్ట అనే దానికి తగ్గింపు అని, అలాంటి తగ్గింపు లేదా కష్టము నుంచి విడుదల కలిగించినందుకై సంతోష వస్త్రాలు ధరింపజేసినావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ఓకే, ఇది మంచిది.
ఎందుకు స్తుతించాలంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ మన జీవితంలో ఆయన చేశారు కాబట్టి ఆయన స్తుతించడం విషయంలో తప్పేమీ లేదు. మరి మనం ఏం చేస్తున్నాము? స్తుతిస్తున్నాము. ఆయనైతే ఇన్ని చేసినాడు, భక్తుడైతే స్తుతిస్తున్నాను అంటారు. అయితే మనం చేసే పనిని బట్టి మన మీద ఆయన కోపం, నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, నిమిషము మాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంత, అంటే మనం బ్రతికిన నాళ్ళు ఆయన దయ ఉంటుంది. ఆయన దయ వాత్సల్యము మన మీద ఉంటుంది. అందుకని సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున నాకు సంతోషం కలుగుతుంది కదా. నీ కోపము చేత ఒకవేళ నన్ను మొత్తితే నేను ఏడుస్తున్నానే అనుకో, రాత్రంతా ఏడుస్తాను, ఉదయమున సంతోషం నువ్వే పుట్టిస్తావు. నాకెందుకంటే ఏడు పలేవాడు నువ్వు, నేను ఎందుకు ఏడుస్తాను చెప్పు? బాధ పెట్టాలన్నా నువ్వే, నన్ను సంతోషపరచాలన్నా నువ్వే. ఏదో నేను చేసిన తప్పుని బట్టి కోపించుచు అనే నిమిషం మాత్రమే నన్ను నా మీద కోపాన్ని విసర్జించినావు అంతే. తర్వాత హత్తుకున్నావు కదా, దరికి తీర్చుకున్నావు కదా, నా ప్రాణాన్ని ఆదరించావు కదా, శత్రువు చేతులను తప్పించినావు, నువ్వు ఉద్ధరించినావు, పరామర్శించినావు కదా, నాకు సహాయకుడవే ఉన్నావు కదా. నేను మరణించుకుంటున్నట్లు, పాతాళపు నోరు తెరువుకుంటున్నట్లు, ఆ గోతులకు దిగజారిపోకుండాన్నట్లు నన్ను విడిపించినావు కదా. నా అంగుళార్పును కన్నీటిని నాట్యంగా మార్చినావు కదా. అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నాను, నిత్యము నేను నిన్ను స్తుతిస్తా. ఇది ఒక తీర్మానం. అట్టి తీర్మానం మనం కలిగి దేవుని స్తుతించాలి. చాలా ఉన్నాయి. ఎందుకు స్తుతించాలంటే బోలుడైన కారణాలు ఉన్నాయి. ఒకటి, సజీవులుగా మనం అన్ని ఆరాటాలు చెప్పుకోకుండా ఈ దినమున మనం సజీవులుగా ఉన్నాము కాబట్టి ఆయన స్తుతించాలి. అందుకని ఈ దినమున నేను సజీవులనై నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా. అందుకే సజీవులే కదా నిన్ను స్తుతించెదరు.